కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో సామాన్యులకు న్యాయం దక్కటం లేదు. గొప్పింటి వారికి ఓ న్యాయం, సామాన్యుడికి మరో న్యాయం అనే రీతిలో పెనమలూరు పోలీస్ స్టేషన్ మారింది. పెనమలూరు మహిళా మండలి కట్టపై మంగళవారం గోపాల్పై 4 వ్యక్తులు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడు గోపాల్ బంధువులు స్వప్న అనే మహిళపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కలిసేందుకు వెళ్లగా వారి గోడును వినలేదు. నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగటం లేదని మృతుడు గోపాల్ బంధువులు అంటున్నారు. 4 కుర్రోళ్ళను ఒక అమ్మాయి కలిసి మన నోట్లో గుడ్డలు పెట్టేసి ఇంట్లో నైటే కొట్టేసి ఉంటారు. వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళు కేకలేసి చచ్చిపోయాడు అంటే ఇంక మా పిల్లలు ఇద్దరు మేము వెళ్ళి పరిగెట్టుకుంటూ తీసి మంచం మీద పండేసి చూసి హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఇంకా ఆయన వచ్చి ఎస్ఐ గారు వచ్చి కేసు అది రాసుకున్నారు. అంబులెన్స్లో తీసుకెళ్ళాం అన్నయ్యని. అది కేసు ఇంకా అది రాసుకున్నారు. సరే మేము ఫోన్ చేస్తానే ఉన్నాం. అండ్ మా అన్నయ్యని ఇట్లా కొట్టేశారు, మరి వాళ్ళు 4 దొరికారా, అమ్మాయిని తీసుకొచ్చారా అని ఎస్ఐకి ఫోన్ చేసాం. మేము దగ్గరికి వచ్చాం, స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ పెట్టాము. ఆయన రాసుకున్నాడు. ఎక్కడికి వచ్చి కూడా కంప్లైంట్ పెట్టి వాళ్ళని పట్టుకున్నారా లేదా అని వచ్చి చూసాం. చూస్తే ఒక్కళ్ళు లేరు. అదేంటి సార్ ఎందుకు వదిలేశారు, మా అన్నయ్యని అంత ఘోరంగా కొట్టారు, ఎందుకు వదిలేశారు మీరు అంటే, వాళ్ళతో మీకు ఏం పని, వాళ్ళని మీకు పిలిపించే బాధ్యత మాది, వాళ్ళ ఫోన్లు మా దగ్గర ఉండి ఇదిగో 4 కొట్టారు, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా హెల్త్ బాగలేదు, అందుకే ఇక్కడ ఉంచకూడదు కదా, అందుకే వదిలేసామని చెప్పుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో ఏమంటున్నారంటే, మేము నిన్న పొద్దున్న వచ్చి అడిగాం సార్. అడిగితే సార్ వాళ్ళు 2 రోజులు నా దగ్గరే ఉన్నారు, ఎస్ఐ గారు చెప్పారు 2 రోజులు నా దగ్గరే ఉన్నారు, వాళ్ళని వదిలేసాం, చిన్న గొడవ అని కూడా వదిలేసాం మేము రిపోర్ట్ రాసుకొని, మళ్ళీ ఇక్కడే కూర్చోబడితే ఆయన చచ్చిపోయాడని తెలిస్తే పారిపోతారు కదా అట్టని చెప్పారు ఆయన. సార్ మీరు ఎందుకు సార్ వదిలేరు, ఉంచచ్చు కదా అట్టని చెప్తే రాసుకొని పంపించాం. వాళ్ళు ఫోన్లు గిల్లి నా దగ్గరే ఉన్నాయి మొత్తం, వాళ్ళు పంపించాం, మేము ఫోన్ చేస్తే వస్తారు అని చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళు పారిపోయారని చెప్తున్నారు. అందరూ పారిపోయి, ఆ అమ్మాయి కూడా పారిపోయిందంట, అందరూ పారిపోయారంట అందరూ.